వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఓఎఫ్ బిజినెస్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది పాజిట్రాన్ ఎనర్జీ లిమిటెడ్. ఈరోజు మనం ఎనర్జీ ట్రేడింగ్ మరియు గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్లో పనిచేస్తున్న పాజిట్రాన్ ఎనర్జీ లిమిటెడ్ గురించి మాట్లాడుకుందాం. ఇది మాస్ పబ్లిక్కి ఎక్కువగా తెలిసిన బ్రాండ్ కాకపోయినా ఇండస్ట్రియల్ ఎనర్జీ సప్లై చైన్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న కంపెనీ. పాజిట్రాన్ ఎనర్జీ లిమిటెడ్ ప్రధానంగా నేచురల్ గ్యాస్ సోర్సింగ్, ట్రేడింగ్, డిస్ట్రిబ్యూషన్ మరియు ఎనర్జీ సొల్యూషన్స్ వ్యాపారంలో ఉంది. ఈ కంపెనీ ఇండస్ట్రియల్ క్లయింట్స్కి పిఎన్జి, సిఎన్జి, ఎల్ఎన్జి వంటివి సరఫరా చేస్తుంది. ఇండస్ట్రీలు తమ ఫ్యూయల్ ఖర్చులను తగ్గించుకోవడానికి అలాగే క్లిక్ ఎనర్జీ వైపు మారడానికి పాజిట్రాన్ సహాయం చేస్తుంది. భారతదేశంలోని క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ వేగంగా జరుగుతున్న సమయంలో నేచురల్ గ్యాస్ ప్రాధాన్యం పెరుగుతుంది. దాంతోపాటు పాజిట్రాన్ బిజినెస్ రెలవెన్స్ కూడా పెరుగుతుంది. ఇక కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ చూసుకుంటే గ్యాస్ సప్లయర్ల దగ్గర నేచురల్ గ్యాస్ కొనుగోలు చేసి ఇండస్ట్రీలు, కమర్షియల్ యూనిట్లు, పవర్ ప్లాంట్స్కి సరఫరా చేయడం, స్టీల్, సిరామిక్స్, గ్లాస్ కెమికల్స్, టెక్స్టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ లాంటి ఇండస్ట్రీలు గ్యాస్ ఆధారిత ఇంధనం మీద ఎక్కువగా ఆధారపడుతున్నాయి. లాంగ్ టర్మ్ సప్లై కాంట్రాక్ట్స్, గ్యాస్ లాజిస్టిక్స్ మరియు ట్రాన్స్పోర్టేషన్, ప్రైసింగ్ సపోర్ట్ మరియు ఫ్యూయల్ ఆప్టిమైజేషన్ లాంటివి అందిస్తుంది. ఇక కంపెనీ యొక్క ఆపరేషన్స్ విషయానికి వస్తే పాజిట్రాన్ ఎనర్జీకి గుజరాత్ మరియు వెస్టర్న్ ఇండియాలో బలమైన ప్రెజెన్స్ ఉంది. ఇండస్ట్రియల్ క్లస్టర్స్లో పైప్లైన్ గ్యాస్ సప్లై, బల్క్ గ్యాస్ సప్లై, ఎల్ఎన్జీ ట్రక్కింగ్ మోడల్స్ ద్వారా ఆపరేషన్స్ నిర్వహిస్తుంది. ఇండస్ట్రియల్ డిమాండ్ స్థిరంగా ఉండడంతో కంపెనీకి రిపీట్ కస్టమర్స్ ఎక్కువగా ఉన్నారు. ఇక కంపెనీ యొక్క మార్కెట్ పొజిషన్ విషయానికి వస్తే గ్యాస్ ట్రేడింగ్ బిజినెస్లో మార్జిన్స్ సాధారణంగా తక్కువగానే ఉంటాయి, కానీ వాల్యూమ్స్ ఎక్కువగా ఉంటాయి. స్ట్రాంగ్ క్లయింట్ రిలేషన్షిప్స్, నమ్మకమైన గ్యాస్ సరఫరా వ్యవస్థ, రెగ్యులేటరీ మరియు కంప్లైన్స్ అవగాహన, గ్యాస్ అవైలబిలిటీ, కష్టమైన సమయంలో కూడా సరఫరా మేనేజ్ చేయగలగడం కంపెనీకి పెద్ద ప్లస్ పాయింట్. పాజిట్రాన్ వృద్ధికి సహాయపడే ప్రధాన అంశాలు భారత్లో బొగ్గు నుంచి గ్యాస్ వైపు మార్పు, కాలుష్య నియంత్రణ నిబంధనలు కఠినంగా మారడం, ఇండస్ట్రీలలో ఎనర్జీ ఎఫిషియన్సీపై ఫోకస్, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ విస్తరణ. ఈ అన్ని అంశాలు గ్యాస్ ఆధారిత కంపెనీలకు లాంగ్ టర్మ్ టైల్ విన్ సృష్టిస్తున్నాయి. ఇక భవిష్యత్ దృష్టికోణం విషయానికి వస్తే రాబోయే 5 నుంచి 10 సంవత్సరాలలో భారతదేశ ఎనర్జీ మిక్స్లో నేచురల్ గ్యాస్ వాటా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇండస్ట్రియల్ డిమాండ్ మరియు సిజిడి విస్తరణ వల్ల పాజిట్రాన్ ఎనర్జీ వాల్యూమ్స్ పెరగడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. లాజిస్టిక్స్ ఎఫిషియన్సీ, లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ మీద ఫోకస్ పెట్టి కంపెనీ తన వ్యాపారాన్ని స్కేల్ చేయాలని చూస్తుంది. సింపుల్గా చెప్పాలంటే పాజిట్రాన్ ఎనర్జీ లిమిటెడ్ ఒక విజిబిలిటీ కానీ హై యూటిలిటీ బిజినెస్. ఫ్లాషీ గ్రోత్ కాకపోయినా స్టేబుల్ ఇండస్ట్రియల్ డిమాండ్, క్లీన్ ఎనర్జీ థీమ్, రిపీట్ కస్టమర్ల వల్ల ఈ కంపెనీకి లాంగ్ టర్మ్ రెలవెన్స్ ఉంది. ఎనర్జీ ట్రాన్సిషన్ని ఇండైరెక్ట్గా ప్లే చేయాలంటే పాజిట్రాన్ లాంటి కంపెనీలు కీలక పాత్ర పోషిస్తాయి. సో మరి ఈ వీడియోలో పాజిట్రాన్ కంపెనీ గురించి తెలుసుకున్నారు. మరొక వీడియోలో మరొక కొత్త కంపెనీ డీటెయిల్స్తో మీ ముందుకు వస్తాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.